హలో అండి, క్షీరసాగర మధురం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు ఏంటండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? నా ప్రైజ్ లాడ్ అన్న మార్కల్, నేను జాన్సన్ ఫ్రమ్ రాజా ఒంగోలు. ఓకే బ్రదర్, ఓకే. అగాపే చర్చి కరుణాకర్ పాస్టర్. ఓ వండర్ఫుల్. ఓకే అండి, ఓకే. వెల్కమ్ టు క్షీరసాగర మధురం బ్రదర్. అయ్యగారు వందనాలు. అయ్యగారు వందనాలు బ్రదర్, చెప్పండి. ఒక సందేహం ఉంది. ఇప్పుడు సిపిఆర్, కొంతమంది చనిపోతే సిపిఆర్ చేస్తారు కదా, అంటే అర్థం ఏంటండి? సిపిఆర్ చేస్తారు డాక్టర్ పుష్ చేస్తారు కదా. అచ్చా అచ్చా అచ్చా, ఆర్టిఫిషియల్ గా నాయనా, అది ఎలా చేసుకోవాలి? నాకు అర్థం కాలే. అంటే వాళ్ళు అట్లా చేయొచ్చునా లేదా అని? చనిపోయిన తర్వాత, ఇప్పుడు చనిపోయినారు వాళ్ళు, ఆత్మ వెళ్ళిపోయింది అంటే ఇంకా వెళ్ళిపోదనే కాన్సెప్ట్. ఇప్పుడు అంతలోనే మరణము అనేది ఒక అరక్షణంలో, ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో జరిగేది కాదు. అయ్యగారు, ఆత్మ వెళ్ళిపోవడము, తర్వాత ఆత్మను శరీరాన్ని బంధించి ఉంచిన వెండిత్రాడు అనేది తెగిపోవడానికి కొద్ది నిమిషాల సమయం పడుతుంది. ఒక్క నిమిషంలో ఇక్కడ ఆఫ్ అయిపోయి అక్కడ ఆన్ అయిపోయి అలా ఉండదు. అయితే కొన్నిసార్లు ఊపిరందని పరిస్థితిలో ఏదైనా ఇబ్బంది ఏర్పడి, బలహీనత ఏర్పడి ఈ గుండె కొట్టుకోవడం ఆపేసినప్పుడు మరలా దాన్ని ఆర్టిఫిషియల్గా గుండెను మళ్ళీ కొట్టుకునేటట్టు యాక్టివేట్ చేయగలిగితే ఆ బలహీనత కారణంగా వెళ్ళిపోతున్న ఆత్మ మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం కూడా ఉంది. అది వెంటనే ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఇట్లా ఒత్తితే రావడం ఉండదు. ఆత్మ పూర్తిగా డిటాచ్ కాలేదు, అప్పటికి ఇంకా డిటాచ్ కాదు. వెండి త్రాడు ఇంకా అటాచ్డ్గా ఉంది కనుక వీళ్ళు ఆర్టిఫిషియల్గా రెస్పిరేషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ వస్తుంది అన్నమాట. అయ్యగారు